కావాలి. మంచి భోజనాలు, మంచి ఇల్లు, లేకపోతే మంచి వస్త్రాలు, మంచి టెంట్ హౌస్, లేకపోతే మంచి డెకరేషన్, లేకపోతే మంచి బాక్సులు, డాన్సులు, ఇవే అనుకుంటారు లోకంలో. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, అది కాదు ముఖ్యం, అది కాదు. ఎవరైతే దేవుని చిత్తానుసారముగా దేవునికి సమయం ఇచ్చి దేవుని సన్నిధిలో వివాహం చేసుకుంటారు, ఆ వివాహము ఘనమైనదని దేవుడు చెబుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 ఉంటుంది, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. దేవుని సన్నిధి కలిగి ఉండే దేవునితో ఎవరైతే ఘనమైనదని బైబిల్ చెప్తుంది. ఈ రోజుల్లో ఈ వివాహం అంటే ఒక కుటుంబ వ్యవస్థ, కుటుంబాన్ని నిర్మించుకోవడం, తల్లిదండ్రులు, వారి పిల్లలు, అట్లా ఒక్కొక్క కుటుంబం, లోకములో కుటుంబాలు విస్తరించబడతాయి. లోకములో కుటుంబాలు, జనసంఖ్య విస్తరించబడుతుంది. మరి ఈ కుటుంబ వ్యవస్థ గట్టిగా ఉండాలంటే ఏం కావాలి? ఈ కుటుంబ వ్యవస్థ ఘనముగా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, 4 పిల్లర్లు కావాలి. ఇల్లు కట్టుకోవాలంటే 4 పిల్లర్లు కావాలి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకోవాలన్నా పిల్లర్లు కావాలి ముఖ్యం.